హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ తెలుగు ట్రావెల్. ఈరోజు మన హైదరాబాద్ ట్రిప్లో చిలకలూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్కి స్పెషల్ ఏంటంటే వీసా గార్డ్ అంటారు, అట్లనే చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాము. నేనైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను, ఎందుకంటే మార్నింగ్ 6 o'clockకి అర్చన చేస్తారు, అట్లనే ఈవినింగ్ కూడా చేస్తారు. అండ్ క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి అయితే నేను 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాను. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ గురించి నేను వెతుకుతున్నప్పుడు నాకు చాలా స్టోరీస్ అయితే దొరికాయి. బట్ నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ టెంపుల్కి ప్రధానంగా ఉన్న స్థల పురాణం ఏం చెప్తుందంటే, ఆ చిలకలూరు గ్రామం నుంచి ఉన్న ఒక వ్యక్తి ఎవ్రీ సంవత్సరము తిరుమలని విజిట్ చేసేవాళ్ళు. అట్లా విజిట్ చేస్తూ ఉండగా అతని వయసు పెరగడంతో ఒకానొక టైంలో తిరుమలకి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత దేవుడు ఒకరోజు రాత్రి అతని కల్లోకి ప్రత్యక్షమయ్యి, నీ ఏజ్ అవుతుంది కదా, నేను ఇక్కడే వేలుస్తాను నీ కోసము, అప్పుడు నువ్వు రావాల్సిన పని లేదని చెప్పేసి ఇంకా అతను మార్నింగ్ లేచి ఊరు ప్రజలందరితో డిస్కస్ చేసి అండ్ అతను కళ గురించి వివరించగా ఆ ఊరు ప్రజలంతా ఆ గ్రామం మొత్తం వెతికారు. అట్లా వెతకంగా ఒక మర్రి చెట్టు దగ్గర దేవుని యొక్క స్వయంభూ వెలిసింది. ఇంకా అట్లా ఈ టెంపుల్ని నిర్మించారని చెప్పేసి నేను తెలుసుకున్న స్టోరీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొక స్పెషల్ థింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏదైనా మనం కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే 11 రౌండ్లు వేసి మనం అయితే కోరుకోవాలి. అది నెరవేరిన తర్వాత మనం తర్వాత మళ్ళీ 108 రౌండ్స్ వేయాలి. ఈ మధ్య కాలంలో క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల వీక్ డేస్లో లోపల ప్రదక్షిణాలు చేస్తున్నారు, వీకెండ్స్ బయట చేస్తున్నారు. మీరు ఆ డేస్ అండ్ టైమ్స్ని చూసుకొని ఒకసారి విజిట్ చేసేటప్పుడు చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లోపల ప్రదక్షిణాలు వేస్తున్నారా అంటే 11 రౌండ్లు వేసి కోరికనైతే కోరుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ బయట అనుకోండి, 1 రౌండ్ వేసి కోరుకోవచ్చు. అదే లోపల ఫినిష్ అయినప్పుడు కోరిక 108 వేయాలి, బయట అయితే 11 వేయాలి ఫ్రెండ్స్. ఇక ప్రదక్షిణాలు ఫినిష్ చేసుకొని అయితే నేను ఒక 1/2 hour అయితే అక్కడ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కొంచెం ఎర్లీగానే వచ్చేసాను. ఇక లోపలికి వెళ్ళగానే అయితే రైట్ సైడ్ టెంకాయ కొట్టుకొని వెళ్ళాలి. ఇంకా లోపల టెంకాయ కొనేటప్పుడు అయితే మార్కెటింగ్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, కొంచెం చూసుకొని కొనుక్కోండి. ఫస్ట్ అయితే ఇక్కడ టెంకాయ కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతే లోపలైతే దండలు తీసుకుంటారు. ఇక నేను ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి క్యామలో లేదు. ఎర్లీ మార్నింగ్ అర్చనకు వెళ్ళామంటే మన చేత దేవుడి పూలన్నీ టచ్ చేపిస్తారు పూజారి. మీరు కూడా తప్పకుండా చూసండి, మీ గోత్రం అవి అడుగుతారు, నేము అవి కూడా చెప్పండి ఫ్రెండ్స్. దైవం అస్మిన్ జయ దేవం చిరుదేవి
ఇక దర్శనం ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళామంటే రైట్ సైడ్ శివాలయం ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ చూసుకొని వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చదువుకునే వాళ్ళకైతే పెన్ ఇస్తారు, దాన్ని తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక నేను శివాలయంలో కూడా ఫినిష్ చేసుకుని దర్శనం బయటకైతే వచ్చేసాను. బయటకు వచ్చామంటే మనకు చాలా షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ ప్రసాదాలు అమ్ముతారు, అవి కూడా తీసుకోండి. మీకు ఇంకా ఈ గుడి గురించి ఏమైనా కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను.